కాలేజీ లైబ్రరీ రీడింగ్ రూమ్లో కూర్చొని రిఫరెన్స్ బుక్స్ చూసుకుంటోంది యశోద. ఎంఏ సైకాలజీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఆ అమ్మాయి. ఒక చేతికి ఒక జత గాజులు, రెండో చేతికి రిస్ట్ వాచ్, మెడలో సన్నని పొట్టి బంగారు గొలుసు, ప్రింటెడ్ బెంగాల్ కాటన్ చీర, నిరాడంబరమైన అలంకరణ. ముఖం చాలా కాంతివంతంగా ఉంటుంది. రీడింగ్ రూమ్లో చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. అక్కడ మాట్లాడకూడదని రూల్ ఉంది. ఆ రూల్ బ్రేక్ చేయడానికి ఉన్న ఉపాయాలన్నీ వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అక్కడున్న స్టూడెంట్స్. కొందరు లావుపాటి పుస్తకాలు ముందేసుకొని చిన్న చిన్న స్లిప్స్ ద్వారా సంభాషణలు జరుపుకుంటున్నారు. మరికొందరు బుక్స్ ర్యాక్స్ వెనక చేరి గుసగుసలు చెప్పుకుంటున్నారు. రిఫరెన్స్ బుక్స్ జాగ్రత్తగా చూసుకుంటూనే చుట్టూ చూస్తోంది యశోద. ఆమె చూపులు ఎవరిని వెతుక్కోవడం లేదు, దేనికోసమో ఎదురు చూడటం లేదు. అలా చూసి చూడనట్టు ప్రక్క వాళ్ళని పరిశీలిస్తూ వాళ్ళ మనస్తత్వాలు అంచనా వేయటం, తర్వాత తన అంచనా తప్పో రైటో తెలుసుకోవడం యశోదకి చాలా ఇష్టం. అందరినీ మామూలుగా గమనిస్తుంది. ఎవరైనా ప్రత్యేకంగా కనిపిస్తే మాత్రం మరింత జాగ్రత్తగా పరిశీలిస్తుంది. యశోద చూపులు కొంత దూరంలో ఉన్న వివేక్ మీద నిలిచాయి. అతడు యశోదనే చూస్తున్నాడు. ఎప్పటి నుండి చూస్తున్నాడో తెలియదు. యశోద చూపులతో చూపులు కలవగానే చటుక్కున చూపులు తిప్పుకున్నాడు. ఏదో మహాప్రాధం చేస్తూ దొరికిపోయిన వాడిలా తలదించుకున్నాడు. సిగ్గుపడుతున్నట్లుగా లేదు అతని మొహం. ఏదో చెయ్యరాని పని చేస్తూ ఇతరులకు దొరికిపోయినట్లు సిగ్గుతో కృంగిపోతూ తలదించుకున్నాడు. ఇది వరలో కూడా అతడు యశోద వంక చూడడం, ఆమె చూపులతో చూపులు కలవగానే భయపడిపోతున్నట్లు అక్కడి నుంచి వెళ్ళిపోవడం అతడి ప్రవర్తన పరిశీలించాలనిపించింది. మళ్ళీ మళ్ళీ అతడి చూపులతో చూపులు కలపడానికి ప్రయత్నించింది. అతడేదో చెరువులో మునిగి ఊపిరాడని వాడిలా అయిపోయి రీడింగ్ రూమ్లోంచి వెళ్ళిపోయాడు. అతడి గురించి తెలుసుకోవాలనిపించింది. చాలా గమ్మత్తుగా ఉంది అతడి ప్రవర్తన. అతడు సైకాలజీ స్టూడెంట్ కాదు. రిఫరెన్స్ బుక్స్ దాని ప్లేస్లో పెట్టేసి రీడింగ్ రూమ్ బయటికి వెళ్దామని బయలుదేరింది. వరండా కిటికీలోంచి రీడింగ్ రూమ్లోకి చూస్తున్నాడు వివేక్. ఇంటెలిజెంట్ అనిపించే ముఖ వర్చస్సు, కానీ నవ్వులో మాత్రం ఏదో అమాయకత్వం. యశోద కిటికీ వైపు చూడగానే చటుక్కున అక్కడి నుండి తప్పుకొని మరుక్షణంలో చెట్ల చాటుకు కనుమరుగైపోయాడు. ఎలాగైతేనే అతన్ని వెతికి పట్టుకొని మాట్లాడాలని నిర్ణయించుకుంది యశోద. యశోద క్లాస్మేట్ అరుణ అటు ఇటు చూస్తూ వరండాలో తిరుగుతున్న యశోదను ఉద్దేశించి నవ్వుతూ అంది. ప్రఖ్యాత పరిశోధకురాలు కుమారి యశోదాదేవి తన పరిశోధన కోసం గినియా పెగ్స్ని వెతుక్కుంటూ ఇలా బయలుదేరిందా అని. గినియా పెగ్ అవునో కాదో నాకు తెలీదు, కానీ కొంత గమ్మత్తుగా ఉంది ఈ ధోరణి. అతడు ఏ క్లాసో తెలుసుకొని అతడితో మాట్లాడాలని ఉంది. ఆ ధోరణి ఏమిటో కాస్త వివరించు. ఆ గినియా పెగ్ కోసం నేను వెతుకుతాను అంది అరుణ. నా వైపు చూస్తాడు. నేను చూడగానే తబ్బిబ్బు పడిపోయి తలదించుకొని పారిపోతాడు. చాలా కంగారు పడిపోతాడు. అతడా వివేక్, లిటరేచర్ స్టూడెంట్. అతడు ఎంఏ ఫైనల్లోనే ఉన్నాడు. ఇంత తొందరగా ఎలా గుర్తుపట్టావే అంది యశోద. ఒకప్పుడు అతడి కోసం నేను వల విసిరాను. అందగాడని, ఐశ్వర్యం ఉన్నవాడని. కానీ అతడు ఆడగలి సోకగానే ఈతరాని వాడు లోతుగా ఉన్న చెరువులో మునిగినట్లు ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు. దొంగతనంగా అయినా నీ వైపు అన్నిసార్లు అతడు చూడడం నీ అందానికి, ఆకర్షణకి చాలా గొప్ప సర్టిఫికేట్ అంది అరుణ. ఏడ్చావులే, ఆ సర్టిఫికేట్ ఏదైనా వస్తే అది నీకే ఇస్తాను. అది సరే కానీ అతడు పిరికివాడా, లేకపోతే నలుగురిలోనూ ఇమడలేడా అంది యశోద. అదేం కాదు, అతడు మంచి వక్త. ఏ విధమైన అడ్డు లేకుండా అనర్గళంగా శ్రోతలను ఆకట్టుకుంటూ గంటల కొద్దీ ఉపన్యసించగలడు. మంచి కరాటే ఫైటర్ అని చెప్పింది అరుణ. కరాటే ఫైటరా? అతడి దగ్గర మన కాలేజీ స్టూడెంట్స్లో చాలామంది ప్రతి సాయంత్రం కరాటే నేర్చుకుంటున్నారు మన ప్లేగ్రౌండ్లో. నిజంగా నువ్వు చూసావా అంది యశోద. నాకు కూడా నేర్చుకోవాలనిపించింది, కానీ నన్ను చూడగానే ఆ కరాటే వీరుడికి ఒంటి నిండా చెమటలు పట్టడంతో అతడి శిష్యులంతా నన్ను బయటికి గెంటేశారు. అయితే తప్పకుండా అతడితో పరిచయం చేసుకుంటాను అంది యశోద. నేను రానా అంది అరుణ. నోరు మూసుకో, జానీతో తిరుగుతున్నావుగా, రూట్ మార్చుకు. జానీ లాభం లేదు, పెళ్లి టైప్ కాదని స్పష్టంగా చెప్పేశాడు. ఇంకో రూట్ చూసుకోవాల్సిందే అంది అరుణ. అయితే ముందు నన్ను మాట్లాడిని, పెళ్లి టైప్ అవునో కాదో తేల్చుకొని తర్వాత నిన్ను పరిచయం చేస్తాను. సరే, తీరా పరిచయం అయ్యాక అది ముదిరాక నన్ను మర్చిపోకు. నోరు మూసుకో, ఎక్కడైనా ఏదైనా వాగామంటే తెలుసుగా చేయెత్తి చూపించింది యశోద. అరుణ భయం నటిస్తూ లెంపలేసుకొని వాగను గాక వాగను అని వెక్కిరించి వెళ్ళిపోయింది.
టీవీఎస్ మీద షాపింగ్కి వచ్చింది యశోద తల్లికి సాయం చేయడానికి. షాపింగ్ సాధారణంగా తనే చేస్తుంది. జయవర్ధన్ షాపులో తల్లి రాసిచ్చిన లిస్టు ప్రకారం ఒక్కొక్కటి ప్యాక్ చేయిస్తుంది. ఎందుకో పక్కకు తిరిగింది. అక్కడ నిలబడ్డ వివేక్ గబాలున తలదించుకొని ఎవరో తరుముకొస్తున్నట్టు అక్కడి నుండి రోడ్డు మీదకి నడిచాడు. అతను అప్పటి వరకు తననే చూస్తున్నట్లు గ్రహించింది యశోద. జయవర్ధన్, ఈ ప్యాకెట్స్ ఇక్కడే ఉంచు, మళ్ళీ వస్తాను అని అతడి వెనకాలే తను పరుగులాంటి నడకతో నడిచింది. అప్పటికే అతను మోటార్ సైకిల్ ఎక్కేసి పోలీసులను తప్పించుకుంటున్న దొంగలా నడపడం మొదలుపెట్టాడు. యశోద తన టీవీఎస్ మీద ఎక్కి అతన్ని చేస్ చేసి పావుగంటలో ఓవర్టేక్ చేసి టీవీఎస్ మోటార్ సైకిల్కి అడ్డంగా తీసుకొచ్చింది. బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయాడు వివేక్. మోటార్ సైకిల్ పాడు కాలేదు, అతడికి దెబ్బలు తగలలేదు, బట్టలకి దుమ్మంటింది అంతే. అయినా కింద పడ్డవాడు లేవలేదు. దెయ్యాన్నో భూతాన్నో చూసినట్లు యశోదను చూస్తూ అలాగే రోడ్డుకి అడ్డంగా పడుకున్నాడు. టీవీఎస్ రోడ్డు పక్కగా ఆపి వివేక్ ఉన్న చోటుకి వచ్చింది. మోటార్ సైకిల్ మీద నుంచి పడ్డవాడిని అతి జాగ్రత్తగా పడ్డారు ప్రాక్టీస్ చేసిన వాడిలా. లేవండి అంది నవ్వుతూ. అతడు లేవలేదు. యశోద మీద నుంచి చూపులు తిప్పుకున్నాడు. అతడి కాళ్ళు వణుకుతున్నట్లు అనిపించింది యశోదకి. పడటం వల్ల కలిగిన షాక్ ఏమో అని చేయి చాచి లేవండి అంది బెదురుతూ. ఆ చేయి పట్టుకొని షాక్ తగిలినట్టు వెంటనే వదిలేశాడు. ఆశ్చర్యం కలిగింది యశోదకి. అతని అరచెయ్యి చెమటతో అతి చల్లగా ఉంది. బాగా భయపడుతున్నాడు. ఈలోగా చుట్టూ జనం పోగయ్యారు. ఇద్దరు మగవాళ్ళు లేవదీయబోతే వద్దని అతడే లేచి నిలబడ్డాడు. దెబ్బలేం తగలలేదు. ఓదార్చవలసిన అవసరం లేదు. తెలుసుకోవాల్సిన విషయాలు లేవు. కొంచెం నిరుత్సాహంతో పోగైన జనం వెళ్ళిపోయారు. ఒకళ్ళిద్దరు మగాళ్ళు మాత్రం ఉండిపోయారు. యశోద వైపు పోకిరిగా చూస్తూ, మా వాడిని పడేయటం అన్యాయమండి అన్నాడు ఒకడు రెండర్థాలు ధ్వనించేలా. అని ఊరుకోలేదు. వెకిలిగా నవ్వాడు. వెంటనే అతని చెంప చెల్లుమంది. కళ్ళ ముందు చీకట్లు కమ్మి కింద పడ్డాడు. అతన్ని కొట్టింది వివేక్. పిడికిలి బిగించి దొంగరాసుకెళ్ళి నోరెత్తావంటే తోలు ఒలిచేస్తాను అని ఉగ్ర నరసింహవృత్తిలా అన్నాడు. వెలికిగా నవ్వుతూ నిలబడ్డ మిగిలిన ఇద్దరు మగవాళ్ళు పారిపోయారు. నివ్వెరపోయింది యశోద. ఇంత ధైర్య సాహసాలున్న మనిషిలో నిష్కారణంగా ఆ భయం ఏమిటి అని. థ్యాంక్స్ అంది వివేక్ని. వెల్కమ్ అని లో గొంతుకుతో అన్నాడు. గొంతు వణుకుతున్నట్లు అనిపించింది. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు వివేక్. ప్లీజ్ అంది ప్రాధేయపడుతున్నట్లు. ఆగాడు. సూటిగా కళ్ళల్లోకి చూడటం లేదు. నిష్కారణంగా నేనే మీకు అడ్డుగా వచ్చాను. ఐఎమ్ సారీ అంది. దెబ్బలేం తగలలేదు కదా? లేదన్నట్లు తల అడ్డంగా తిప్పాడు. నాలో మరో దురుద్దేశం లేదు. మీతో మాట్లాడాలని వస్తే మీరు వెళ్ళిపోతున్నారు. నాతో ఏంటి మాట్లాడాలనుకుంటున్నారు? నేను ఓల్డ్ మ్యాన్ అండ్ ద సీ అనే బుక్ చదివాను. నాకు సరిగ్గా అర్థం కాలేదు. మీరేమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరేమోనని అంది యశోద. ఇంతసేపటికి సూటిగా యశోద మొహంలోకి చూశాడు వివేక్. మీరు అబద్ధం ఆడుతున్నారు. మీరు మాట్లాడాలనుకుంటున్నది అది కాదు. మీరెలా చెప్పగలరు అంది యశోద. నిజం నాకు తెలుసు కాబట్టి. ఏమిటది అంది యశోద. మిమ్మల్ని చూడగానే నేను ఎందుకు చూపులు తిప్పుకుంటున్నానో తెలుసుకోవాలనుకుంటున్నారు. తెల్లబోయింది. నవ్వి అంది. కరెక్ట్ కారణం చెప్పండి మరి అంది. సారీ, ఆ కారణం నాకు తెలీదు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. పార్వతి మిడిల్ క్లాస్ స్కూల్ టీచర్. ఆమె భర్త దక్షిణామూర్తి దుర్గా మెడికల్ స్టోర్స్లో సేల్స్ మ్యాన్. ఇద్దరూ చదువుకోకపోయినా చదువు విలువలు తెలిసినవారు. అందుచేత మగపిల్లాడైనా ఆడపిల్లైనా ఒకరు చాలని అనుకొని ఫ్యామిలీ ప్లానింగ్ పాటించారు. యశోదని ఎలా అయినా బాగా చదివించాలనేది ఆ దంపతుల ఏకైక ధ్యేయం. యశోదని డాక్టర్ చేయాలనుకొని ఇంటర్లో బైపీసీ చదివించాడు దక్షిణామూర్తి. యశోద మంచి మార్కులతో క్లాసులో పాస్ అయింది. కానీ సైకాలజీ తీసుకుంది. దంపతులు ఇద్దరిలో ఎవరు యశోదని బలవంతం చేయడానికి ప్రయత్నించలేదు. ఆ అమ్మాయిని ఎప్పుడు ఏ విషయంలోనూ బలవంతం చేయరు ఆ దంపతులు. ఇంటి వాకిట్లో టీవీఎస్ హార్న్ వినిపించింది. కాంపౌండ్ గేట్ దగ్గరికి వచ్చింది పార్వతి. ఆలస్యం అయిందేంటి అని అడిగింది పార్వతి. లోపలికి రాని అంది యశోద. యశోద వెనకే నడిచింది పార్వతి. సామాన్లేవి? కాస్త టీ ఇవ్వు. టీ అందించి మళ్ళీ అంది సామాన్లన్నీ ఏవి అని. షాప్లోనే వదిలేశాను. మళ్ళీ వచ్చి తీసుకెళ్తానని మర్చిపోయి వచ్చాను. ఇవాళ నాకు యాక్సిడెంట్ అయింది. ఆ దెబ్బలు తగిలా. హాస్పిటల్కి వెళ్దామా? కనపడడం లేదు. పడిపోయింది నేను కాదు. మరి పోలీస్ కేసు అయిందా? కాలేదు. అమ్మయ్య అనుకుంది పార్వతి. ఏంటమ్మా? ఫక్కున నవ్వింది యశోద. లేకపోతే ఏంటమ్మా, పోలీస్ కేసు లేదనగానే నీ దిగులంతా తీరిపోయింది. పడింది ఎవరని కానీ దెబ్బలు తగిలాయా అని కానీ అడగవా? నువ్వు నీ కూతురు బాగుంటే చాలా నీకు. పార్వతికి కొంచెం కోపం వచ్చింది. పోవే, నువ్వు నీ సైకాలజీ ఇంటా బయట ఒకటే బాడీ సైకాలజీ అంటూ. ముందు నీకు పెళ్ళై పిల్లలు పుడితే అప్పుడు తెలిసి వస్తుంది. పార్వతి నేలకు ఖర్చుకుంది. ఎందుకంటే ఈ ధోరణిలో ఎప్పుడు మాట్లాడినా యశోద చాలా చికాకు పడుతుంది. యశోద కనుబొమ్మలు మండిపడ్డాయి. ఆడపిల్ల అనగానే పెళ్ళే జీవితమా? పెళ్ళి పిల్లలే కాదు, ఇంకా జీవితం చాలా ఉంది. పార్వతమ్మ ముఖం ముడుచుకుంది.
నువ్వు బిడ్డ తల్లయ్యాక అప్పుడు వచ్చి మాట్లాడతాను, ఇప్పుడు ఇలాగే కొడతావు లెక్చర్లు అని సనుక్కుంటూ వంట పని ప్రారంభించింది. పార్వతి వెనకే నడిచింది యశోద. అమ్మ కత్తిపెట్ట ఇలా ఇవ్వు, కూరలు తరిగేస్తాను అంది. నీకెందుకే, చదువుకో అంది. నేను ఇంట్లో ఉంటే నువ్వు ఒక్కదానివి పని చేసుకుంటూ ఉంటే చూస్తూ కూర్చోవాలా? ఇలా ఇవ్వు. పార్వతి కత్తిపెట్ట ఇవ్వలేదు. కూతురు దగ్గరగా వచ్చి తల మీద ముద్దు పెట్టుకుంది. హాయ్ యశు అని అరుణ గొంతు వినిపించి వెనక్కి తిరిగి చూసింది యశోద. కోపంతో మండిపోయింది మనసు. జానీ కారులో కూర్చొని విష్ చేస్తుంది. కోపం అణుచుకొని ధైర్యంగా కారు దగ్గరికి సమీపించింది. నిప్పులు కురిపిస్తూ అరుణను చూసి ఏం కావాలి అంది. మెత్తని పిడుగుల్లా ఉన్నాయి ఆ మాటలు. కలవెల పడిపోయింది అరుణ. జానీ మాత్రం నవ్వుతూ ఉన్నాడు. డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఏం లేదు, ఊరికే పలకరిద్దామని. నాతో మాట్లాడబోయే ముందు సమయం సందర్భం చూసుకోమని నీకెన్నిసార్లు చెప్పాలి అంది యశోద. అరుణ నిస్సహాయంగా జానీ వైపు చూసింది. అతను కల్పించుకున్నాడు. పొగరుగా నవ్వుతూ అన్నాడు, సమయం సందర్భం చక్కగా సూట్ అయ్యని నేనే చెప్పాను యశు. షటప్. ఇంకొకసారి నన్ను యశు అని పిలిస్తే పళ్ళు రాలుతాయి. నిజంగా నాకు భయమేస్తుంది. పోనీ బేబీ అని పిలవనా? లవ్ మీ బేబీ, బేబీ లవ్ మీ అని పాట ఉంది, నువ్వు వినే ఉంటావు అన్నాడు జానీ. యశోద ఇంతకు అంతకు బెదిరే మనిషి కాదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిబ్బరంగా నిలబడగలదు. బరిదెంగిచ్చినట్లున్న జానీ రౌడీతనానికి మనసులో కొద్దిగా జంకింది. ఇలాంటి వాళ్లతో మాటకి మాట సమాధానం చెప్పే బదులు అసలు మాట్లాడకుండా ఊరుకోవడమే మంచిదని మనసు చెప్తుంది. కానీ పరిస్థితి చేయి దాటిపోయింది. ఆ సమయంలో సమాధానం చెప్పకుండా ఉంటే ఆ మౌనానికి మరో అర్థం వచ్చే ప్రమాదం ఉంది. ఆ పాట వినలేదు. నిన్ను సాగనంప వల్లకాటి దిబ్బనున్నది ఆ పాట విన్నాను. సినిమాలో విలన్లాగా నవ్వాడు జానీ. పర్వాలేదు, సాహిత్యంలో వచ్చిన కొత్త మార్పుల కారణంగా వల్లకాటి దిబ్బలే విహార స్థలాలు అవుతున్నాయి. బై నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నేను వస్తున్నట్లు ఎవరన్నా చెప్పారా? చెప్పారు, ఇక్కడ అడవి మనిషి ఉన్నాడని, వాడు నీ ఫ్రెండ్ అని చెప్పారు. ఎక్సలెంట్. అడవి మనుషులను కూడా మాలిం చేసుకోగలనని నీకు తెలిసిందన్నమాట అన్నాడు. యశోదకి కోపం పెరిగిపోతుంది. ఇంటికెవరో చుట్టాలు వచ్చారు. వాళ్ళ పిల్లలు జూ చూస్తామన్నారు. పార్వతి అతిథి మర్యాదల్లో మునిగిపోయి యశోదకి చెప్పింది పిల్లల్ని జూకు తీసుకెళ్ళమని. అంచేత పిల్లలతో ఆటోలో వచ్చింది నెహ్రీ జూకులాల్ పార్కుకి. కొంత దూరంలో వివేక్ కనిపించాడు. ఇటే చూస్తున్నాడు. ప్రాణం లేచొచ్చింది యశోదకి. మిస్టర్ వివేక్ అని పిలిచింది. ఆ పిలుపు కోసమే ఎదురు చూస్తున్న వాడిలా చటుక్కున అక్కడికి వచ్చాడు. చూడండి, వీడెవడో నన్ను అల్లరి పెడుతున్నాడు, కాస్త బుద్ధి చెప్తారా? అమాయకంగా చూస్తూ ముద్దిరాలిలా అంది. వివేక్ వెంటనే ఫ్రంట్ డోర్ని ఒక తాపు తన్నాడు. అది ధడాలను తెరుచుకొని డ్రైవింగ్ సీట్లో ఉన్న జానీ ముందుకి బోర్లా పడ్డాడు. వెంటనే అతడి మెడ మీద, కాళ్ళ మీద, చేతుల మీద కత్తి దెబ్బలు లాంటి వివేక్ అరచేతి దెబ్బలు పడ్డాయి. రక్తం బయటికి రాకుండా చర్మమంతా నల్లగా కమిలిపోయిన ముద్దలా అయిపోయాడు జానీ. ఆ ముద్దని సునాయాసంగా డ్రైవింగ్ సీట్లోకి విసిరేశాడు. ఫ్రంట్ డోర్ సరిగ్గా పడలేదు, పాడైపోయింది. డ్రైవింగ్ సీట్లో కూర్చోలేని జానీ వెనక్కి వెళ్ళి అరుణ ఒళ్ళో పడ్డాడు. పాలిపోయిన మొహంతో కళ్ళు పెద్దవి చేసి భయంగా చూసింది అరుణ. ఆమెను అసలు లెక్క చేయలేదు వివేక్. యశోదని చూసి బుద్ధొచ్చిందిలేండి, ఇంకా మీ జోలికి రాడు అన్నాడు. థ్యాంక్స్. మా ఇంటికి చుట్టాలు వచ్చారు. వాళ్ళ పిల్లలు జూ చూస్తామన్నారు. ఇంటికి వచ్చిన వాళ్ళని మర్యాద చేయాలి కదా మరి. అంచేత చచ్చినట్లు వాళ్ళతో వచ్చాను. నాకు అసలు బయటికి రావడం ఇష్టం ఉండదు. నా టీవీఎస్ లేకుండా ఎక్కడికైనా రావడం అసలు ఇష్టం ఉండదు. ఏమిటో దేశం, పట్టుపగలు ఇలాంటి రౌడీ వెదలు తిరుగుతున్నారు. సమయానికి మీరు రాబట్టి, కానీ లేకపోతే మీరే వాడిని చావబాది ఉండేవారు. తాపీగా వాక్యం పూర్తి చేశాడు వివేక్. చూసి ఫక్కున నవ్వింది. సాధారణంగా క్లుప్తంగా మాట్లాడే యశోద అతడి కంపెనీ మరి కాసేపు నిలుపుకోవాలని ఏదేదో మాట్లాడేసింది. ఆ విషయం అతడు అర్థం చేసుకున్నాడు. తలదించుకొని నవ్వుకుంది. వస్తాను అని వెళ్ళబోయాడు. ఉండండి అంది కంగారుగా. ఆగాడు. దేనికి అని అడిగారు. మీరు తరచుగా వస్తుంటారా ఇక్కడికి అని అడిగింది. రాను, ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను. అప్పుడే నచ్చలేదు. అడవి జంతువుల్ని అడవిలోనే చూడాలి, నాకు అలాగే అనిపిస్తుంది. మరి వాళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మీ ఇంటికి ఎవరైనా చిన్నపిల్లలు చుట్టాలు వచ్చారా? రాలేదు, నేను మలక్పేటలో పనుండి బయలుదేరాను. ఆగాడు. కుతూహలంగా చూసింది అతడి వైపు. కొన్ని నిమిషాలు అతడేమీ మాట్లాడలేదు. చివరికి నేరస్తుడు కోర్టులో నిజం ఒప్పుకున్నట్టు అన్నాడు. దారిలో ఆటోలో మీరు కనిపించారు. ఆటో వెనకాలే వచ్చేశాను. తెల్లబోయింది. ప్రేమ సంభాషణలు చదివింది, ఎన్నో నవలలు చదివింది, సినిమాల్లో చూసింది. ఈ రకమైన ప్రేమ పకట ఎక్కడా చూడలేదు. వెళ్తున్నానని కదలబోయాడు. ఉండండి, ఆగి టేమెండ్ అన్నట్లు చూశాడు. మా ఇంటికి ఒకసారి రండి. అడ్రస్ నాకు తెలుసు. ఎలా తెలుసు? మీరు టీవీఎస్ మీద వెళ్తుంటే దూరంగా మోటార్ సైకిల్ మీద ఫాలో అయ్యాను చాలాసార్లు. ఓ గాడ్, ఎంతో అమాయకంగా కనిపించే మీరు. అమాయకంగా కాదు, సాత్వికంగా. ఏదైనా అన్యాయం జరిగే వరకు నిజంగా సాత్వికుడినే. ఉదాహరణకు మిమ్మల్ని దూరం నుంచే ఫాలో అయ్యానే కానీ ఏమీ అల్లరి చేయలేదు కదా.
నవ్వింది యశోద. అతని మాటలు మాట్లాడటం ఆమెకు చాలా సంతోషంగా అనిపించింది. సాధారణంగా మోనోసిలిటల్స్తో తప్ప మాట్లాడదు. మా ఇంటికి వస్తున్నారుగా అని అడిగింది. ఏమిటి అరేంజెస్? ఏమీ లేదు, ఊరికే టీ తీసుకోవడానికి అంది యశోద. నాకు ఆడపిల్లలతో కబుర్లు చెప్పడము, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి టీ తీసుకోవడం ఇష్టం ఉండదు, ప్రవరక్యుడిలా అన్నాడు. తెల్లబోయింది. తప్పేముంది? ఏమీ లేదు, నాకు ఊపిరాడినట్లుగా ఉంటుంది. ఇలా మీతో నిజం చెప్తుంటే నాకు హాయిగా ఉంది. మీరేమైనా అనుకోవచ్చైనా చెప్పాలని అనిపిస్తోంది. థ్యాంక్స్. ఎందుకు అలా అనిపిస్తుందో ఆలోచించి చెప్తారా అంది. ఆలోచించాను. నాకు మీ స్నేహం కావాలనుకుంటున్నాను అన్నాడు వివేక్. తడబడుతూ అన్నాడు. ముఖం బాగా ఎర్రబడింది. మా ఇంటికి రండి, స్థిమితంగా మాట్లాడుకుందాం. ఊహు, మీరే మా ఇంటికి రండి అన్నాడు వివేక్. మా అమ్మగారు చాలా మంచివారు, ఆధునిక భావాలు ఉన్నవారు. మాది చాలా సాంప్రదాయ కుటుంబం. మా నాన్నగారు ఇప్పటికీ సాలగ్రామ మూర్తులకి నైవేద్యం పెట్టి కానీ పలహారం కూడా చేయరు. మా అమ్మ ఇంకా పాతకాలపు మనిషి. నా కోసం మైల వంట, మా నాన్నగారి కోసం మడి వంట, ఇవన్నీ చేసుకుంటూ పగలు 12:30 వరకు మడి బట్టలతోనే ఉంటుంది. నన్ను కూడా ముట్టుకొనివ్వదు. భయంగా చూసింది యశోద. భయపడుతున్నారా? అందుకే మిమ్మల్ని మా ఇంటికి రమ్మన్నాను. మా ఇంట్లో 2-3 గంటలు గడిపాక ఆ తర్వాత మాట్లాడుకుంది. అతడి భావం అర్థమైంది. గుండె చల్లుమంది. చాలా లోతైన మనిషి, చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నాడు. మీ ఇల్లు ఎక్కడా అని అడిగింది. ఆనందనగర్లో ఫ్లాట్ నెంబర్ 80. దేవిశంకర్ గారి ఇల్లు అంటే ఎవరైనా చెప్తారన్నాడు వివేక్. దేవిశంకర్ గారంటే రైస్ మిల్ ఓనర్. ప్రతి పండగకి వర్కర్స్కి భోజనం పెడతాడు. ఆయన ఆస్తిపరుడని చెప్పుకుంటారు. యశోద మాట్లాడలేదు. వెళ్ళమంటారా అని చిన్నపోయిన ముఖంతో అడిగాడు వివేక్. రేపు సాయంత్రం కాలేజ్ వదిలేక అంది యశోద. నాతో రావద్దు, మీరు వేరుగా రండి, నేను ఇంటి దగ్గర ఉంటాను అన్నాడు వివేక్. మరోసారి తెల్లబోయింది. మనసులో ఏవో అపస్వరాలు చికాకు పెట్టాయి. నేను రానని చెప్పాలనిపించింది, కానీ వస్తాను అని చెప్పింది. అట్లే దేవిశంకర్ గారి ఇల్లు చాలా డాబ్సారిగా ఉంది. ఇంటి ముందు లాన్లో గంగాధరుడైన శంకరుడి విగ్రహం ఉంది. ఆ విగ్రహం శిరస్సుపై ఉన్న గంగమ్మ మీదుగా ఫౌంటైన్ కిందకు ఉరుకుతోంది. పాలరాతి విగ్రహం అది. కాంపౌండ్ గేట్ దగ్గర నుండి ముందరి వరండా వరకు నల్లబండలు పరిచిన రోడ్డు. దానికి 2 వైపులా గులాబీ మొక్కలు, తెలుపు, ఎరుపు, పసుపు రంగులు గల గులాబీలు ఒక క్రమంలో అమర్చి ఉన్నాయి. రోడ్డుకి అటుపక్క లాన్లో తూకుటొయ్యాల టీవీఎస్ మీద వచ్చింది యశోద. కాంపౌండ్ గేట్ తెరుచుకొని రోడ్డు మీదుగా వరండా వరకు వచ్చింది. బావుమని అరుస్తూ మీద పడింది. నల్లని బూడిద రంగు గల ఒక ఆస్ట్రేలియన్ డాగ్ అది. దానికి తన టీవీఎస్ అడ్డుగా పెట్టి వెనక్కి తగ్గింది. మనసులో లోపల నుంచి ఏదో గొంతు వెళ్ళిపో అని అరుస్తున్నట్లుగా తోచింది. కుక్క అరుపు వినగానే ఎవరు అని బయటికి వచ్చింది. ఒక 45 ఏళ్ల ముత్తైదువ. ఏ టింకు ఊరుకో అని కుక్కను అదిలించింది. వరండాలో ఒకవైపుగా కుక్క కోసం ప్రత్యేకంగా వేయించిన పిల్లర్కి కట్టేసింది. పండు తమలపాకు పసుములో తెలుపు కలిసిన శరీర ఛాయ, బక్కపలచని మనిషి, ఆకర్షణీయమైన కళ్ళు, అమాయకంగా స్వచ్ఛంగా ఉన్న ఆవిడ నవ్వు. కాంపౌండ్ గేట్ బయటే కాలింగ్ బెల్ ఉంది కదమ్మా, అది ప్రెస్ చేసి ఉంటే ముందే కుక్కని కట్టేసి ఉంచేదాన్ని. నువ్వు నేను కూడా అదృష్టవంతులు. ప్రమాదం తప్పింది. టింకు నిజంగా కరిచిందంటే ఫోనీలే, లోపలికి రా సాధారణంగా పిలిచింది. గేటు దగ్గర గూర్ఖాని పెట్టడం కంటే మంచి ఏర్పాటు చేశాడు దేవిశంకర్. యశోద టీవీఎస్ మీద నుంచి దిగకుండా కాంపౌండ్ గేటు తెరిచింది. అందుకని గోడకున్న కాలింగ్ బెల్ చూసుకోలేదు. ఆయన సారీ అంది ఆవిడని చూసి. ఏమీ అనుకోకుండా అంది మళ్ళీ. ఆవిడ నవ్వింది. నాకు సారీ, థ్యాంక్స్, ఆల్ రైట్ ఇలాంటి మాటలు అర్థమవుతాయి. ఇవి ఇంగ్లీష్ మాటలు కావు, తెలుగు మాటలే. నేను ఎంతో కొంత చదువుకున్నాను కాబట్టి నాకు కాస్త తెలుసు. రా కూర్చో, సోఫా చూపించింది. తను కూడా మరో సోఫాలో కూర్చుంది. ఆవిడ చెవులుకున్న రవ్వల దుద్దులు కిటికీ తెరల గుండా వస్తున్న సూర్యకాంతిలో తలుక్కుమంటున్నాయి అని లోపలికి వెళ్ళి 2 జాంగ్రీలు 2 ఆవిడలు ప్లేట్లో పెట్టి తీసుకొచ్చింది. మా ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు. బయట వాళ్ళు వస్తే ఏదైనా పని వాళ్ళతోనే ఇప్పిస్తాను. ఇంట్లో వాళ్ళకి నేను స్వయంగా ఇస్తాను, తీసుకో అని ప్లేటు చిన్న స్టూల్ మీదకి పెట్టి జరిపింది యశోద దగ్గరికి. యశోద తెల్లబోయింది. నేను ఇంట్లో మనిషినా అని అడిగింది. నాకు అలాగే కనిపిస్తున్నావు. నా గురించి మీకు ఏం తెలుసు అంది యశోద. చెప్పనా? నెంబర్ 1 సాహసివి అంది. ఎలా చెప్పగలరు అంది యశోద. కొత్త ఇంటికి, అందులోనూ బాయ్ ఫ్రెండ్ ఇంటికి వస్తూ టీవీఎస్ మీద నుండి దిగకుండానే గేట్ తెరుచుకొని సరాసరి వరండాలోకి వచ్చేసావు. తొందరపాటు కావచ్చుగా అంది యశోద. కావచ్చు, కానీ కాదు. ఆర్థోడాక్స్ అని విన్నావు, అంచేత కావాలని షాక్ ట్రీట్మెంట్ ఇద్దామని ఇలా వచ్చావు. గుటక మింగింది యశోద. నెంబర్ 2 ఒక క్లిష్టమైన పరిస్థితి వస్తే బింబేలెత్తిపోవు. ఆ సమయానికి ఏం చేయాలో ఆలోచించుకొని బయటపడతావు. ఇదెలా తెలుసుకున్నారు అంది యశోద.
టింకు అరిచినప్పుడు టీవీఎస్ అడ్డంగా పెట్టి తప్పించుకోవడం వల్ల. నెంబర్ 3, నీ బాయ్ ఫ్రెండ్ని నువ్వు నిజంగా అభిమానిస్తున్నావు. ఓ గాడ్, అదెలా తెలుసుకున్నారు? అతడి కుటుంబం ఆర్థోడాక్స్ అని విన్నావు. నువ్వు ఆధునికురాలివైనా ఆ కుటుంబాన్ని చూడడానికి వచ్చావు కాబట్టి. నేను ఆధునికురాలని ఎలా చెప్పగలరు అంది యశోద. ఆ రోజే చేతులకు వేసుకున్న గాజులను చూసుకుంది. పిచ్చి పిల్ల, గాజులు వేసుకోవడంలో లేదు ఆధునికత, అలాగే రవ్వల దుద్దులు పెట్టుకోవడంలో సాంప్రదాయకత లేదు మరి అని అడిగింది యశోద. సాయంత్రం వేళ ఒక్కదానివే వచ్చావు. ఆడపిల్ల ఇలా ఒక్కరితే రావడం ఆధునికత. ఇది మంచిదా చెడ్డదా అన్నదానికి నేను సమాధానం చెప్పలేను, కానీ నేను వచ్చింది నాకు బాగా తెలిసిన వివేక్ ఇంటికి అంది యశోద. ఏం తెలుసు నీకు? అతడి ఇంట్లో ఎవరెవరు ఉంటారో, వాళ్ళు ఎలాంటి వాళ్ళో నీకు తెలుసా? పోనీలే, నేనెవరో ఊహించావా అని అడిగింది ఆవిడ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.